హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికంటి. ఇక్కడ వచ్చేసి నేను సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఈ వంకాయలు ఒక్కటి ఉంటే ఈజీగా అయితే చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారుగా పొడుగు వంకాయలు అయితే తీసుకొని మంచిగా కడిగి అయితే శుభ్రంగా తుడుచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, 2 ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకొని లోపల ఏమన్నా పుచ్చులు ఉన్నాయేమో చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ముక్కలు అయితే బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ముక్కలు డీప్ ఫ్రై చేసుకున్నాక అయితే పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేడి మీద చేసామంటే కాలిపోతాయి. ఇవి చల్లారే లోపు అయితే ఇక్కడ నేను కారం ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ చిన్న రోట్లో అయితే ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. ఆ ముక్కలకు సరిపోని జీలకర్ర వేసి అది కాస్త దంచాలి. దంచిన తర్వాత అయితే సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి కూడా వేసుకొని ఈ 3 కాస్త మనం వెల్లుల్లి అయితే కొంచెం కచ్చాపచ్చగా అయ్యి ఉప్పు కారము మిక్స్ అయ్యేలాగా అయితే దంచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అలా. ఇంక ఇవి దంచిన తర్వాత అయితే మనం టేస్ట్ సరిపోయిందా లేదా కారం అది ఇది అని సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంక ముక్కలు అయితే ఆరిపోయాక ఇప్పుడు చూస్తున్నారుగా ఈ ముక్కలు అయితే ఇలా కొంచెం వెడల్పుగా అనాలి. అడిగిన తర్వాత ఈ కారం అయితే ప్రతి ఒక్క ముక్కలో పెట్టి ఇంతకుముందు మనం డీప్ ఫ్రై చేసిన వేడి నూనె ఉంది కదండి, ఆ నూనె 2 డ్రాప్స్ అయితే వేసుకోవాలి. అంటే ఆ కారం అనేది కొంచెం తడిగా అయ్యే అంతా వేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా. అలా వేసుకున్నామంటే అంతే, సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కారం అనేది అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ 10 or 15 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నామంటే మనం గొంతు బాగాలేనప్పుడైనా జలుబుగా ఉన్నా అయితే ఇలా తిన్నామంటే చాలా బాగుంటుంది. అసలు ఈ అన్నం మొత్తం ఇదే కర్రీతో అయితే లాగించేస్తారు కారంతో. ఇంకా వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఇలా ఒక్కొక్క ముక్క కలుపుకొని తింటే ఇంకా ఎలాంటి కూర కూడా పనికిరాదండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.